ఆ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటా. యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ ఇల్లు ఇళ్ళు కొలుస్తారు కదా, యోగి ఆదిత్యనాథ్ హయాంలో కానిస్టేబుల్ ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడని. మరి యోగి ఆదిత్యనాథ్ ఏం చేస్తాడు అనేది తెలియదు కదా. ఇక్కడ మనకి ఈ లోపు నెగిటివ్ క్యాంపెయిన్ అయితే రాస్తారు. కానీ ఆ తర్వాత చూస్తే ఈడీ ఆ కేసును క్రియేట్ చేసింది అన్నటువంటి విషయం తాజాగా స్పష్టం అవుతుంది. ఆ యూరోపియన్ శైలి అలంకరణలు, సుడులు తిరిగిన మెట్లు, వింటేజ్ లైటింగ్, ఖరీదైన వస్తువులతో కూడిన భవనాన్ని చూసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గారు అవాక్కయ్యారు. కొడిన్ కలిపిన దగ్గుమందు రాకెట్ లో తొలగింపులకు గురై అరెస్ట్ అయిన పోలీస్ కానిస్టేబుల్ అలోక్ ప్రతాప్ సింగ్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నిర్మించుకున్న రాజ్భవన్ లాంటి ఈడీ దాడులు జరిగింది. లక్నో సుల్తాన్పూర్ హైవే పక్కన 2 అంతస్తులుగా 7,000 చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ భవనం ఖరీదు దాదాపు 7 కోట్లు ఉంటుందని అంచనా. దాడి తర్వాత పలు వస్తువులు సీజ్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల మీద దగ్గుమందు టోకు వ్యాపారి నడుపుతున్న నెట్వర్క్ లో అలోక్ ప్రతాప్ సింగ్ భాగస్వామి ఆరోపణలు ఉన్నాయి. 2006లో 4 కిలోల బంగారం దోపిడీ కేసులో కూడా ఈయన అరెస్ట్ కాగా సర్వీస్ నుంచి తొలగించారు. ఆ తర్వాత నిర్దోషిగా విడుదల కావడం, తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. దగ్గుమందు కేసు విచారణ యూపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి అయినటువంటి శుభం జయన్వాల్ దుబాయ్కి పరారైనట్టుగా అనుమానిస్తున్నారు. వెంట పడుతున్నారు, పక్కన వేటాడుతున్నారు. కానీ ఈలో ప్రచారం మాత్రం అబ్బెబ్బే కాపాడుతున్నారు అన్నట్టు కోణంలో ఇక్కడ రాస్తున్నారు, ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. అదే సోరో స్టైల్ ఆఫ్ అబద్ధపు వార్తల ప్రచారం.